ఇప్పుడు ఇడిచేస్తారా రత్నం? ఇదంతా తీసేస్తారా? 20 సెంట్లా? ఆహా, మరి మిగతాది సరిపోద్ది. 3 మళ్ళు. ఆహా, 3 ప్యాకెట్లే కదా, 3 మడులకు వస్తుందా? 2 ప్యాకెట్లు 20 సెంట్లకు వస్తుంది. ఆహా, 700 రూపాయల ప్యాకెట్లా? 600. ఓహో, ఇగో తడిపారు కాబట్టి, ఉదయం తడిపి ఉంచారు కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. మెత్తగా వేలుతోటి ఇలా వస్తుంది అనమాట. అదే ఉదయం అన్నయ్య తడిపారు అంతనే. ఈ టబ్బులు ఒక టబ్బు సరిపోతుందా? ఒక టబ్బు అదే, ఇంకొక టబ్బు తెచ్చు. 2 టబ్బులు మళ్ళీ వచ్చి ఉన్నది పట్టుకెళ్తాం. మెత్తగా వచ్చేస్తుంది. మెత్తగా వచ్చేస్తుంది. ఇలాగైతే బాగా ఏలు వస్తాయి, లేకపోతే ఏలు ఉడిపోద్ది. బాగానే పెరిగిపోయింది తొందరగా. నేను ఒక 20-25 రోజుల్లోపు అవ్వాలి, కానీ ఇప్పుడు నెలకు దాటిపోయింది కదా. అవును, కరెక్ట్గా ఉడిపోవాలంటే 20-21 రోజుల్లో ఉడిసేయాలి. బాగా బాగుంటుంది అనమాట అప్పుడైతే. మరి ఇప్పుడు నార ముదిరింది బాగా. అవునవును, పొలంలో ఎమ్ముకోవడం కొంచెం లేట్ అవుతుంది. చిన్న మొక్కలు అయితే వాడవు, పెద్దవి అయితే ఇలా వంగుతాయి. చిన్నవి అయితే అలాగా 2 రోజులకే సర్దుకుపోతాయి. మేము రావట్లేదే మా ఏలు ఏంటంటే ఇంత నార పొడిగా అయింది. ఎప్పుడో తడపడం మానేస్తే కొరసగానే ఉన్ను. మా ఏలు వచ్చారు కదా, వాళ్ళకి అంతగా తెలియదు. బాగా తడిపిస్తుంటారు. అప్పుడు 2 తడుపులు మానేస్తే కొరసగా ఉన్నాం. తడుపుతుంటేనే పెరుగుతుంది. అవును, తడపడం ఆపేస్తే మనకు పెరగదు. మనకి ఎంత హైట్ కావాలనుకోవడం అంత హైట్ అలాగ ఉంటుంది. అవును, ఇంకా వాళ్ళు ఎవరు తీయనట్టున్నారు మన ఈ దీంట్లో. మళ్ళీ 2 రోజులు